ప్రభునామన అందరికీ వందనాలండి. గడిచిన కాలం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి ఇలాగ నిలవబెట్టినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకున్నాము. ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో మౌనంగా ఉండాలి. పిల్లలందరూ కూడా మాట్లాడకూడదు, మాట్లాడుకోకుండా. కీర్తనలు 37:20 భక్తిహీనులు నశించిపోవుదురు, యెహోవా విరోధులు మేత భూములను సొగసులను పోలియుందురు. అది కనబడకపోవున్నట్లు వారు సొగసు పొగవలే కనబడకపోవుదురు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దక్షిణాస్తమును కలిగి ధర్మము మిత్తురు. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందురు. ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. ఒకని నడత యెహోవా చేతే స్థిరపరచబడును, వారి ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఎవరి నడతని యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు అని చెప్పుచున్నాడు. మనము ఈ రోజులో పని రోజులు కాబట్టి మనం ఏం చేస్తాము, పని చేసుకుని మనము బ్రతుకుతూ ఉంటాము. పని చేసుకుని బ్రతికి దానిని వృద్ధి చేసుకుని దానిని బట్టి మన కుటుంబం అంతా కూడా ఆశీర్వదింపబడుతుంది. ఎందుకంటే మనం ఒకవేళ మన పనికి వెళ్ళకపోతే మనకి ఏమొస్తుంది, ఏమీ కూడా రాదు. మనం ఏం చేస్తాం, అప్పులు చేసేస్తాం. రాబడి లేనప్పుడు అప్పు చేస్తే ఏమవుతుంది, మనం తీర్చగలమా, తీర్చలేము. దానిని బట్టి అలా వడ్డీలు పెరిగిపోయి ఏం చేస్తారంటే ఆత్మహత్యలని అయ్యని ఇయ్యని చేసుకుంటూ ఉంటున్నారు. అలా కాకుండా మనం కష్టపడి పని చేసుకుంటే మనకి అప్పులు తీర్చుకోగలము. దేవుడిచ్చిన ఆశీర్వాదములు కూడా మనము చేసుకున్నాం. నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవించేదవని చెప్పినాడు దేవుడు. అలాంటినప్పుడు మనం ఇంకెంతగా దేవుని యందు నమ్మకంను కలిగి ఉండాలి. దేవుడు అందరికీ ఆశీర్వాదములు ఇస్తున్నాడు, కానీ అవి పొందుకునేవారుగా ఉంటున్నామా లేనదని కూడా మనం ఒక్కసారి మనలను మనం పరిశీలన చేసుకోవాలి. ఒకరి నడత దేని చేత శుద్ధి అవుతుంది, దేవుని చేత మాత్రమే శుద్ధి అవుతుంది. వారి ప్రవర్తనను చూసి దేవుడు ఆనందిస్తానంటున్నాడు. మనము నిర్మూలంగా ఉండి దేవుని యందు మనము నడతను సరిగా చేసుకుంటే యెహోవా చేతనే మన నడత శుద్ధి అవుతుంది. యెహోవా చేతనే మనము ఏం చేసినా సరే మన ప్రవర్తనను కానీ మన నోరుని కానీ మనం అనుకుంటూ ఉంటాము, నేను నా నోరుని కాచుకోవాలి, లేకపోతే నా ప్రవర్తనను సరిగా ఉంచుకోవాలి. ప్రవర్తన అంటే మనలో ఉంటుంది కాబట్టి కొంచెం మనం మార్చుకోవచ్చు, కానీ మన నాలుక మన స్వాధీనంలో ఉండదు. అందుని బట్టి ఏమంటున్నానంటే మీ నాలుకను మీరు మీ స్వాధీనంలో ఉంచుకోండి అని అంటున్నాడు. మనము మన స్వాధీనంలో ఉంచుకోవాలని చాలా అనుకున్నాం, కానీ కోపము ఉక్రోషము వచ్చినప్పుడు అవన్నీ కూడా విడిచిపెట్టేస్తాము. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండినను, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడడు గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూడలేదు. నీతిమంతుల సంతానం ఎలా ఉంటుందండి, చిన్నప్పటి నుంచి కష్టపడి పని చేసుకుంటే యెహోవా వారి చెయ్య విడువనని చెప్పుచున్నాడు. చిన్నప్పటి నుంచి పని చేసుకుని బ్రతికే వాళ్ళు ముసలి వాళ్ళు అయిన తర్వాత కూడా వారి పిల్లలు, ఎందుకంటే మనం ఏం కొలత కొలుస్తామో అదే కొలత మనకు కూడా కొలుస్తానని చెప్పుచున్నాడు. మనం కొలిసిన కొలతే మన బిడ్డలకు కూడా కొలుస్తూ ఉంటాడు. దానిని బట్టే మనము ఎదరికే వెళ్తాం. అంతేగాని మనమేమో మన తల్లిదండ్రులని మన అత్తమామలను చూడుకోకుండా మన పిల్లలను మనం చూడమంటే ఎలా కుదురుతుంది? ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మనల్ని చూస్తారు. మనల్ని చూసి వారు ఏమనుకుంటారు, మా అమ్మ అప్పుడు చూసిందా, లేకపోతే మా నాన్న అప్పుడు చూసాడు, చూడలేదు, ఇప్పుడు నేను ఎందుకని చూడాలి అని వాళ్ళు కూడా ఒక ఆలోచన వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది కదా. చిన్నప్పటి నుంచి మనం ఏది అయితే చేస్తామో ఎదిగి కొలది కూడా వాళ్ళు అదే నేర్చుకుంటారు. అంతేగాని నీతిమంతులు ఎప్పుడు కూడా విడువబడరు. నీతిమంతుల బిడ్డలు ఎప్పుడు కూడా భిక్షమెత్తరు. ఎందుకంటే వారి నీతిని న్యాయమును నమ్ముకుని ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళ బిడ్డలని వాళ్ళ సంతానమును కూడా వర్ధిల్లింప చేస్తానని చెప్పుచున్నాడు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుదురు, వారి సంతానము ఆశీర్వదింపబడును. అంటే చిన్నప్పటి నుంచి కష్టపడి మనం నీతిని నిజాయితీని నమ్ముకుంటే మన పిల్లలు మనల్ని కూడా వారి దేవుడు వర్ధిల్లుదురు అని చెప్తున్నాడు. వారి సంతానమును కూడా ఆశీర్వదింపబడును, వారి కుటుంబమును కూడా అందరూ కూడా ఆశీర్వదింపబడతారు. కీడు చేయటం మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుపుదువు. అంటే మనం కీడు చేస్తే మనకు అది కీడే తిరిగి వస్తుంది. మనము మామిడి చెట్టు వేసామనుకోండి, మామిడి చెట్టుకి మామిడికాయలే కాస్తాయి కానీ జాంకాయలు కాయవు కదా. అలాగే మనం చిన్నప్పటి నుంచి మన బిడ్డలకి ఏమి నేర్పిస్తామో అవే మనకి తిరిగి వస్తాయి. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. ఎన్నటికి కూడా కాపాడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, వారు దానిని నిత్యము నివాసము చేసేదారు. నీతిమంతుల సంతానం ఎలా ఉంటుంది, నిత్యమును కూడా
ఎప్పుడు కూడా ఆశీర్వదింపబడుతుంది. ఏలైనగా యెహోవా నామమును ప్రేమించమంటున్నాడు. ఆయన భక్తులు విడువబడరు, వారెన్నటికీ కూడా విడువబడరు అని చెప్పుచున్నాడు. కానీ భక్తిహీనుల సంతానం ఎలా అయిపోయిన నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, వారు దానిలో నిత్యము నివసించదు. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. నీతిమంతుల నోరు న్యాయమును జ్ఞానమును కూడా ప్రకటించునని చెప్పుచున్నాడు. న్యాయమనే కాదు, మనం ధర్మశాస్త్రమును కూడా ప్రకటించు. మన హృదయం ఎలా ఉంది? వారి దేవుని నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వసించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. న్యాయమును ప్రకటించిననగా ఏంటది? మనం నిజమును మాత్రమే మాట్లాడాలి. మనం న్యాయం అనగా ఒకవేళ ఇద్దరు వ్యక్తులు ఎవరైనా దెబ్బలాడుకున్నారనుకోండి, ఇద్దరికి న్యాయం చేయాలంటే మనం చేయలేము. ఎందుకంటే ఒకరి తప్పు ఉంటుంది, ఒకరికి న్యాయం ఉంటుంది. కానీ న్యాయంగా చెప్పామనుకోండి అంటారా, ఈ న్యాయమైన తీర్పు తీర్చలేదంటారు. అదే అవతలాడు ఏమనుకుంటాడు? నేను నాదే న్యాయమని అలాగ అనుకుంటూ ఉంటారు. ఎవరి కాళ్ళే న్యాయం నాదే, నా వైపునే ఉన్నదని అనుకుంటారు. కానీ ఇద్దరికి ఒకే న్యాయం చేయాలన్నా కూడా మనం చేయలేము. ఒకళ్ళు ఓడితేనే కానీ ఒకరికి గెలుపు అనేది సాధ్యం కాదు. అలాంటినప్పుడు మనం న్యాయమును మాత్రమే అనుసరించాలి. అంతేగాని అన్యాయం చేసిన వాడికి న్యాయం చేసిన వాడికి అన్యాయం చేస్తే ఆ క్రియలు తిరిగి మళ్ళీ మనకే వస్తాయి, ఎక్కడికి వెళ్ళిపోవు. మనం చేసింది తిరిగి మనకే వస్తుంది. మనం ఏమి విత్తుతామో అదే కోస్తామన్నాడు. ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యమును మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏది విత్తుతామో మనం మాట్లాడేటప్పుడు కూడా మనం ఏది మాట్లాడుతున్నామో అది నేను ఇలా మాట్లాడుతున్నాను కదా తిరిగి నాకే వస్తుందేమో అని అనుకున్నాం అనుకో, మనం ఎప్పుడు కూడా అలాంటినప్పుడు న్యాయమే మాట్లాడగలుగుతాం, కానీ అన్యాయం మాత్రం మాట్లాడలేము. ఎందుకంటే ఈ దేవుడు ఎలా చెప్పాడు కదా, ఏమి విత్తుతామో అదే కోస్తామని. ఒకవేళ నేను ఇలా చెప్తున్నాను కదా తిరిగి నాకు అదే వస్తుందేమో అనే ఆలోచన మన హృదయంలో ఉంటుంది. అందుని బట్టేనే సరే ఆ వాక్యంలో మనం ఎప్పుడూ కూడా గుర్తు చేసుకుంటే మనకి న్యాయం ఏదనేది మనకి దేవుడే మన నోట నుంచి పలికిస్తూ ఉంటాడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గము ననుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. అని యెహోవా నామమును కనిపెట్టుకుని ఉండమని చెప్పుచున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో అనేది ఎవరికి కూడా తెలియదు. ఆయన రాకడ ఎప్పుడు ఎలా సంభవించినో కూడా తెలియదు. ఆయన మార్గములను అనుసరించి నడుచుకోమన్నాడు. నీతిని న్యాయమును ధర్మమును నడుచుకోమని అంటున్నాడు. అప్పుడు కూడా వర్ధిల్లుతారన్నాడు. అప్పుడు కూడా ఆశీర్వాదములు వస్తాయన్నాడు. నీతిని న్యాయమును అనుసరించి నడుచుకుంటే మనము నిత్యమును కూడా కొనియాడబడేవారుగా ఉంటాం. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి వలె ఉంటే దేవుడు మనలను భక్తిహీనులు నీతి కొరకు పొంచి ఉన్న వారిని చూతురు. అంటే భక్తిహీనులు నీతిమంతులనే చంపాలని ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే వారు న్యాయము మాట్లాడుతున్నారు, వారి నీతిని అనుసరిస్తున్నారు కాబట్టి వారిని అలాగే ఉంటుంది. ఎందుకంటే ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చదు. వారికి ఒకవేళ నాకు నచ్చింది నీకు నచ్చాలని రూలు లేదు. ఎందుకంటే నీ ప్రకారంగా నీకు ఒక ఇష్టము, కానీ అదే నాకు ఇష్టమైందే చేయమని అంటే అది కుదరదు కదా. ఏది నీతో ఏది న్యాయమో దానిని అనుసరించి ఎదురకు వెళ్ళాలి. భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచి ఇంటిని, అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లుచుండని. ఎలాగా? భక్తిహీనుడు ఎంతో ప్రబలించుచున్నాడు, నేను చూచి ఇంటిని, అది మొలిచిన చోటనే విస్తరించి చెట్టు వలె వాడు వర్ధిల్లునని చెప్పు. అంజూరపు చెట్టు యేసుక్రీస్తు వారు చూసినప్పుడు ఒక కాలంలో పండ్లు లేవు. మరి దేవుడు ఏమన్నాడు? పాపం ఆకలితో వచ్చి చూస్తే అవి ఏమైనా కాయలు లేవు కాబట్టి శపింపబడ్డారు. తర్వాత అప్పుడు అర్థమైంది, ఎందుకంటే ఏ కాలంలో కాయవలసిన పండు ఆ కాలంలో కాస్తుంది కాబట్టి కొంతకాలానికి మళ్ళీ ఆ కాలం చొప్పున ఆ అంజూరపు కాయలు కాసినాయి. అలాగే మనం ఎప్పుడు ఏది విత్తుతామో దానిని బట్టి విస్తారం అవుతుంది. ఏ చెట్టు అయితే మొలిచి అది విస్తరింపబడతాయో మనం చేసిన తప్పిదములు కూడా అలాగే విస్తరింపబడుతూ ఉంటాయి. మనం ఒకవేళ తెలియక చేసినా కూడా ఏదో ఒక సమయంలో మన హృదయాన్ని గోచరిస్తూ ఉంటుంది. ఏదో ఒక సమయాన్ని మన హృదయం కూడా అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఏం చేసామనేది ఉదయకాలం అంతే సాయంకాలం వరకు కూడా మనం ఏం చేసామనేది కూడా తెలుస్తూ ఉంటుంది. తెలిస్తే దానిని బట్టి అయినా సరే దేవుడు మనకు తీర్పు తీరుస్తూ ఉంటాడు. మనల్ని కూడా వర్ధిల్లింప చేస్తాడు. చెట్టు వలె విస్తరింప చేస్తానని చెప్పుచున్నాడు. చెట్టు వలె మనలను వర్ధిల్లింప చేస్తానంటున్నాడు. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను, నేను వెతికి తిని కానీ వాడు కనబడకపోయాను. అయినను సరే చెట్టు కిందకి వెళ్ళి కాయలు టైంలో అయితే చెట్ల కింద కాయలు ఉంటాయంటారా? ఉండవు. అలాగే మనం ఏ సమయాన్ని వెళ్ళి చూస్తే ఆ సమయంలోనే
పళ్ళు కూడా కాస్తుండే. ఇప్పుడు మే నెల కాబట్టి మామిడి పళ్ళు ఎక్కువ ఉంటాయి. అదే మామూలు శీతాకాలంలోనే ఉండమంటే మామిడి పళ్ళు దొరుకుతాయా? దొరకవు. ఏ కాలంలో కాయవలసిన పళ్ళు ఆ కాలంలోనే దేవుడు వాటిని అలాగే ఆశీర్వదించాడు. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులు చూడుము, సమాధానపరచు వారిని సంతతి నిలుచును కానీ. నిజమే కదా. ఈ రోజుల్లో ఏంటంటే ఎవరన్నా దెబ్బలాడుకుంటున్నారనుకో వాళ్ళని సమాధాన పరచట్లేదు. వీళ్ళకి చెప్పేలాగా వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళకి చెప్పేలాగా వాళ్ళకి చెప్పి వాళ్ళిద్దరి మయ్యాన్ని కూడా ఇంకా దూరం ఏర్పరిచేస్తున్నారు. లేకపోతే ఫోన్లు తీసేస్తున్నారు. ఫోన్లు వీడియోలు తీసేసి వేరే వాళ్ళకి పంపించేయడం, దాన్ని అలాగలా వైరల్ అయిపోతుంది. అంతేగాని మీరిద్దరు ఎందుకని దెబ్బలాడుకుంటున్నారు, మీరిద్దరు ఏంటని వాళ్ళని సమాధాన పరిచే రోజులు కావి ఇవి. సమాధాన పరచడానికి కూడా ఎవరిని కూడా వారికి హృదయం సహకరించట్లేదు. మనం సమాధానం పరచాలి. మనలో సమాధానం ఉంటే ఎదుటి వారిని కూడా మనం సమాధాన పరుస్తాం. అంతేగాని మనలో సమాధానం లేకుండా ఎదుటి వారిని కానీ నిర్దోషులను కనిపెట్టమంటున్నాడు, యథార్థవంతులను చూడమంటున్నాడు, సమాధానపరిచి వారి సంతతిని నిలుచును కానీ. ఒకడైనను నిలవకుండా అపరాధములు నశించుదురు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. నిజమే. సమాధానమును పరచువాడే వారి కుటుంబమును కానీ వారి పిల్లలను కానీ ఆశీర్వదింపబడతాడు. నీతిని అనుసరించి నడుచుకోవాలి. మన పాప జీవితంను విడిచిపెట్టాలి. యథార్థతను గైకొనాలి. ధర్మశాస్త్రమును మనం గైకొనాలి. అప్పుడు సమాధానం అనేది మనలో కలుగుతుంది. మన సమాధానం లేకుండా ఎదుటి వారిని కూడా సమాధాన పరచలేము. అపరాధములను విడిచిపెట్టాలి. భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలిగినప్పుడు అయినను సరే, వారికి శ్రమ కలిగినప్పుడు అయినను సరే, ఎవరు దేవుడి కొరకే మొరపెట్టాలి. మనకెన్నో శోధనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ అవన్నిటిని కూడా ఎవరిని అడుగుతాము? మనుషులను అడుగుతామా? కాదు కదా, దేవునినే అడుగుచూ ఉంటాము. నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలిగినప్పుడు కూడా ఆయనే వారికి ఆశ్రయ దుర్గం అయి ఉన్నాడు. అంటే దేవుడే మనలకు ఆశ్రయ దుర్గం అని. యెహోవాయే ఆశ్రయ దుర్గం. యెహోవా వారికి సహాయకుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణ చొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించును. ఎవరికి? మనందరికీ కూడా యెహోవాయే శరణ చొచ్చి ఉన్నాడు. యెహోవాయే మనకి రక్షణాధారమై ఉన్నాడు. ఆయన లేకపోతే మనం ఏది కూడా చేయలేము. భక్తిహీనుల చేతిలో నుండి కానీ శాతాను చేతిలో నుండి కూడా రక్షించి మనలను ఆయన కాపుదల లేకపోతే మనం ఏది కూడా. యెహోవా మనకు తోడై ఉన్నాడు. నిత్యము మనము కొనియాడబడేవారుగా ఉన్నాం. దేవుని యందు మనము భయమును భక్తిని కలిగి ఉండాలి. ఎప్పుడూ కూడా మనం దేవుని చెయ్య విడిచిపెట్టకూడదు. దేవుడు మన చెయ్య ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. మత్తయి సువార్త 6:4. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలో నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రార్థన వల్ల ఏం కలుగుతుందని? అట్లయితే రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నీకు ప్రతిఫలము ఇచ్చును. రహస్యమందు దేవుడు మనకు ప్రార్థన చేసుకోవాలి. రహస్యమందు చేయమంటున్నాడు ప్రార్థన, బహిరంగంగా కాదు. వేషధారుల వలె చేయవద్దని చెప్తున్నాడు. మరి మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలో వీధులలో మూలలలోనే నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వారు తమ ఫలములు పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను ప్రార్థన చేయించినప్పుడు ఎలాగ వేషధారుల వలె మనుషులకు కనబడే రీతిగా కాదు, దేవుడికి కనబడే రీతిగా, దేవుడు మెచ్చే రీతిగా ప్రార్థన చేయమంటున్నాడు. అది దేవునికి ఇష్టమైన ప్రార్థన. అప్పుడు దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అంటున్నాడు. ఎప్పుడు? రహస్యంగా ప్రార్థన చేసుకున్నప్పుడు మనకి రహస్యంగా దీవెనలు ఇస్తాడు. కానీ చాలామంది మనము మేళ్ళు పొందుకుంటున్నాము, కానీ దానికి దేవునికి కృతజ్ఞతలు కూడా చెల్లించుకొని చుంటున్నాము. రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నీకును ప్రతిఫలం ఇచ్చినాను అంటున్నాడు. ఎప్పుడు? రహస్యంగా ప్రార్థన చేస్తే రహస్యంగా తండ్రి మనలను దీవిస్తానంటున్నాడు. రహస్యంగా నీకు ప్రతిఫలం ఇచ్చును. నీకును మన కుటుంబంలో కూడా రహస్యంగానే దేవుడు ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు పలుకోవద్దు. విస్తరించి మాట్లాడుట వలన
తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మనం ఎలా ఉండాలి? ప్రార్థన చేసినప్పుడు విస్తారమైన మాటలు మాట్లాడొద్దు అంటున్నాడు. తమ మనవిలు వినబడుట వారు తలంచుచున్నారు. మనం విస్తారంగా మాట్లాడితే, మనం ఎక్కువగా ఎవరైనా సరే మాట్లాడారు ఇంకేమంటాం? దీనికో నోరు తినగా ఉండదమ్మా, అంత మాటలు మాట్లాడుతూనే ఉంటుంది అని అంటాము. అలాగే మనం విస్తారంగా మాట్లాడటం వల్ల కూడా అది మనకే చెడు. ఏంటంటే విస్తారంగా మాట్లాడితే మాట్లాడుతూ ఉంటుంది ఇలాగా అని అంటూ ఉంటారు. కానీ మౌనంగా ఉండి దేవుని నమ్ముకున్నవారు మౌనంగా ఉండమనే చెప్పాడు దేవుడు కూడా. దేవుని నమ్ముకున్నప్పుడు మన ప్రవర్తనను ప్రతిదీని కూడా జాగ్రత్తగా చూసుకోమని అంటున్నాడు. మనం ఎప్పుడూ కూడా దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉండాలి. విస్తారంగా మాట్లాడుట వలన తమ మనవి వినబడనని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. ఎవరికండి? మనం అడగక ముందే మన దేవునికి తెలుసు, మన తండ్రికి తెలుసు. మనకి ఏమైతే కావాలో, ఏమైతే అవసరతలు ఉన్నాయో ఇవన్నీ కూడా దేవునికి ముందే. దేవుడు మనలను సృష్టించాడు. మనం సృష్టించినప్పుడు ఏ సమయంలో ఏమి కావాలో దేవునికి తెలియదా? మనము దేవుని కాదంటే మనము దేవుని అడగాలి. అడగటం వలన మనకి విశ్వాసం కలుగుతుంది. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును అన్నాడు. అలాంటినప్పుడు మనం అడిగినప్పుడు దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. కానీ మన అక్కర్లన్నీ కూడా దేవుడే తీరుస్తాడు. ఏ సమయంలో ఎందుని బట్టి ఏది ఎప్పుడు ఇచ్చినో ఇక్కడ దేవునికి తెలుసు. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ప్రార్థన ఇది పరలోక ప్రార్థన అండి. మన వారు పరలోకమందున్న మా తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణములను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించుము. మీరు మనుషుల అపరాధములను క్షమింపక పోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. అంటే మనము ప్రార్థన చేసినప్పుడు ఏంటి? ప్రతి ఒక్కరి అపరాధములను క్షమించమని అడగాలి. మనం చేసిన తప్పులు కూడా మన చుట్టువారితో మనము సమాధాన పడినా పడకపోయినా వారిని కూడా మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా అడుగుతూ ఉంటాం కదా. ప్రతి ఒక్కరి కోసము ప్రార్థన. మన రహస్యమందు చేసుకున్న ప్రార్థనలో ప్రతి ఒక్కరిని కూడా మనం అడుగుతూ ఉంటాము. నేనైతే అడుగుతాను, మీరు అడుగుతారో లేదు నాకు తెలియదు, కానీ నేనైతే మాత్రం ప్రతి ఒక్కరి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. నేను ఎప్పుడు కూడా చాలామంది కూడా ప్రార్థన చేయి అని అంటూ ఉంటారు. ఒక అబ్బాయి పాపం చిన్న అబ్బాయి అండి, 9th క్లాస్ చదువుతున్నాడు. మొన్నే ఆ అబ్బాయి సెంట్రల్ స్కూల్లో చదువుకున్నాడు. ఆ స్కూల్లో పాపం చాలా మంచి కుర్రాడు. మరి వాళ్ళ అమ్మేమో ఇజ్రాయెల్లో ఉన్నది. వాళ్ళ నాన్నగారు అక్కడ ఉండి చదివించుకుంటే వాళ్ళు 3 రోజుల కిందటే ఇలాగ బాబు గారు బాగోలేదండి, ఇలా తీసుకెళ్లారు, కొంచెం ప్రార్థన చేయండి అన్నారు. నిన్న చనిపోయాడు అబ్బాయికి 2 కిడ్నీలు పోయినాయి అంట. 9వ తరగతి చదువుతున్నాడు. స్కూల్లో చదువుకున్న సేపు బాగా ఈ సంవత్సరమే అక్కడ సివిల్ స్కూల్లో చేశారంట. మరి పాపం ఏమైందో ఏంటో తెలీదు. ఒక 2 నెలలు 3 నెలల నుంచి అక్కడే ఉంటున్నారంట హైదరాబాద్లో. సడన్గా నేను చాలా పాపం చనిపోతాడని చెప్పినప్పుడే వచ్చేసిందండి ఇజ్రాయెల్ నుంచి. కానీ చాలా చిన్న కుర్రాడు 9వ తరగతిలోకి వెళ్తున్నాడు. ఇప్పుడు 9వ తరగతిలోకి వెళ్తున్నాడు. 14వ సంవత్సరం 13వ సంవత్సరం అయ్యి ఉంటారు. పాపం చాలా బాధపడుతున్నారు. కానీ మనం ఏంటంటే ఇలాగే గడిపేస్తూ ఉంటాం. మన అపరాధములను మనం క్షమించం. కానీ వాళ్ళ అమ్మ ఒకటే మాట అడిగిందండి, నా దేవుడు నా బిడ్డను రక్షిస్తాడండి, మీరు వైద్యం చేయండి అంటే. అమ్మ చేయటానికి కూడా ఏమీ లేదమ్మా, నా దేవుడు రక్షిస్తాడని వచ్చిన కాడి నుంచి ఆమె ప్రార్థనే చేసుకున్నదంట. చెయ్యి జారిపోయిన తర్వాత ప్రార్థన చేసుకున్నా కూడా అది వ్యర్థమే కదండి. దేవుడు మనకి ఎంతవరకు ఇస్తే అంతవరకునే. మనం లేచి కూర్చునేంత వరకు కూడా మన రోజు కాదు, ఈ నిమిషమే మనది, మరు నిమిషము మనది కాదు. ఎందుకంటే అలాంటినప్పుడు ప్రతి ఒక్కరితోటి సమాధానము పడి ఉండాలి, ప్రతి ఒక్కరితోటి పశ్చాత్తాపం కలిగి ఉండాలి, పొరుగు వారిని ప్రేమించాలి. ప్రతి ఒక్కరమును కూడా నేను దేవుడు ఏమన్నా పొరుగు వారిని ప్రేమించమనే చెప్పాడు. బైబిల్ అంతట్లోని కూడా మొదటి ఆజ్ఞ ఏంటది? ఈ పొరుగు వారిని నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. మన అపరాధములు కానీ మన పాపములను కానీ క్షమింపమని అడుగుతున్నాం. మనము ఇక్కడ కూర్చున్నప్పుడు మనం ప్రార్థన చేసుకోకపోవచ్చేమో, కానీ దేవుని మనం ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం కదా, అప్పుడు ప్రతి ఒక్కరి కోసము ప్రార్థన చెయ్యాలి. ప్రతి ఒక్కరి కోసము ఏంటంటే మనం తెలిసిన వారు కానీ తెలియని వారు కానీ ప్రతి ఒక్కరి కోసము మన రహస్యమందు చేసుకున్న ప్రార్థన దేవుడు ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కానీ ఏంటంటే మనము
పొందిన వెంటనే మర్చిపోతాం. దేవునిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు కూడా. ఎందుకంటే దేవుడు మనలను ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు మనల్ని నిత్యమును కూడా ఆయన అరిచేతల మీద మనలను చెక్కుకుని ఉన్నాడు. అలాంటినప్పుడు దేవుడు మనలను ఎందుకని విడిచిపెట్టాడు కదా. నిత్యము ఆయన మనలను కాచి కాపాడుతున్నాడు. మనకు ఆశ్రయ దుర్గం ఆయనే, మనకి తోడు నీడ కూడా యెహోవాయే. యెహోవా తోడు గనక మనకు లేకపోతే మనం ఇలాగే సజీవులుగా ఉండలేము. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.